My dear friends, see this program. Identify the output of this program. Int A equal to B equal to C equal to 10. After that, I assign A equal to B equal to C equal to 50. I ask it to print A, B, C values. This program will produce error. Why? Because you cannot create variables like this. You have to separate the variables like A, comma, B, comma, C like that. You cannot write A equal to B equal to C. It is wrong. So you will get error. ఫస్ట్ మనం ఏబిసి అనే 3 వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ తర్వాత వాల్యూస్ అసైన్ చేయాలి. ఒకేసారి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అంటే 3 వేరియబుల్స్ క్రియేట్ అవ్వవు. See the second program. Double x equal to 28. R equal to x mod 10. After that, I ask it to print R value. X value 28 కాబట్టి 28 ని 5 తో డివైడ్ చేసి ఎంత వస్తుంది? రిమైండర్ 3 వస్తుంది. 3 ఆన్సర్ అనుకుంటాం, కానీ 3 ఆన్సర్ కాదు. You cannot perform modulus operator on float and double. X డబల్ కాబట్టి డబల్ మీద ఫ్లోట్ మీద పర్సంటేజ్ అంటే మాడ్యులస్ ఆపరేషన్ చేయలేరు. ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఈ లైన్ కూడా ఎర్రర్ వస్తుంది. మూడో చూడండి. I create an array X. I initialized with 3 values 10, 20, 30. After that, I ask it to print x of 2. X of 2 అంటే 30. 1 of x, 0 of x. ఈ ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తుంది అనుకుంటాం, కానీ ఎర్రర్ రాదు. జనరల్గా మనం యారేలో ఉన్న ఎలిమెంట్ని వాడుకోవాలి అంటే ఫస్ట్ యారే నేమ్ ఫాలోడ్ బై ఇండెక్స్. మనకు అది అలవాటు అంతే. ఇండెక్స్ ఫాలోడ్ బై యారే నేమ్ కూడా వ్యాలిడే. ఇండెక్స్ ఫాలోడ్ బై యారే నేమ్ కూడా వ్యాలిడే. సో ఇప్పుడు మనకి ఇది సెకండ్ ఎలిమెంట్ అంటే 30 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ అంటే 20 ప్రింట్ అవుతుంది. 0th ఎలిమెంట్ అంటే 10 ప్రింట్ అవుతుంది. సో 30, 20, 10 is the answer for this. See this. I created a pointer variable str. I assigned info. str ప్లస్ ప్లస్ అన్నాను. ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాదు. పాయింటర్ వేరియబుల్ మీద ఎప్పుడైతే మీరు ప్లస్ ప్లస్ పెర్ఫామ్ చేశారో ఇది దాని యొక్క నెక్స్ట్ ఎలిమెంట్ పాయింట్ అవుట్ చేస్తుంది. బిగినింగ్ లో ఎస్టీఆర్ అనే వేరియబుల్ ఐ అనే ఈ క్యారెక్టర్ పాయింట్ అవుట్ చేస్తుంది. ఎస్టీఆర్ ప్లస్ ప్లస్ అన్న తర్వాత ఎన్ ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు కర్సర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎస్టీఆర్ ని ప్రింట్ చేయమంటే ఎన్ నుంచి ఎఫ్ఓ, ఎన్ఎఫ్ఓ ఈ మూడే ప్రింట్ అవుతాయి. ఈ 3 లెటర్స్ మాత్రం ప్రింట్ అవుతాయి. ఐ ప్రింట్ అవ్వదు. ఎన్ఎఫ్ఓ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇట్స్ వాల్యూ ఈజ్ 5. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అయితే హలో అని ప్రింట్ చేశాను. ఎక్స్ ఈక్వల్ టు 5 అయితే హై అని ప్రింట్ చేశాను. ఎల్స్ అయితే నో అని ప్రింట్ చేశాను. దీని ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. 5 ఎక్స్ అంటే 5 కాబట్టి 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ. గ్రేటర్ దాన్ 1 ఎస్ ట్రూ కాబట్టి హలో ప్రింట్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే ఇఫ్ ప్రింట్ అయితే ఇక ఇవేమి ప్రింట్ కావనుకుంటాం, కానీ ఇది ఇఫ్, ఇది ఎల్స్ ఇఫ్ కాదు. బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే దీనికి సంబంధం లేదు. ఇది ఒక వేరేది, ఇది ఒక వేరేది. ఇక్కడ హలో ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ లో 5 ఉంది కాబట్టి 5 ఈక్వల్ టు 5 మళ్ళీ ట్రూ అవుతుంది. హాయ్ కూడా ప్రింట్ అవుతుంది. హలో హాయ్. ఇట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఇక్కడ ఇఫ్ ఎల్స్ రెండు ఒకటి. ఇఫ్ ప్రింట్ అయితే ఎల్స్ ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ హలో ప్రింట్ అవుతుంది, ఇక్కడ హాయ్ కూడా ప్రింట్ అవుతుంది. గ్లోబల్ వేరియబుల్ ఎక్స్ క్రియేట్ చేశాను. ఇఫ్ ఆఫ్ ఎక్స్ అన్న గ్లోబల్ వేరియబుల్లో డేటా ఎక్స్ లో ఏమి ఇవ్వకపోతే 0 ఉంటుంది. ఇఫ్ 0 దాని మీనింగ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ 0 అవుతుంది. 0 అంటే ఫాల్స్. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్కి వచ్చి హౌ ఆర్ యూ అని ప్రింట్ చేస్తుంది. సెవెంత్ క్వశ్చన్. I created a variable x equal to 5.
ఇఫ్ ట్రూ అయితే ప్రింట్ హలో, ఎల్స్ అయితే హాయ్. మనం ఏమనుకుంటా అంటే ఇఫ్ కండిషన్లో ట్రూ ఇస్తే డైరెక్ట్గా హలో ప్రింట్ అయింది అనుకుంటాం. కానీ సి లాంగ్వేజ్లో ట్రూ ఫాల్స్ అనే డేటా టైప్స్ లేవు. ట్రూ ఫాల్స్ అనే డేటా టైప్స్ లేవు కాబట్టి ఇది ఎర్రర్ వస్తుంది. ట్రూ ప్లేస్లో 1 రాయాలి, జీరో ప్లేస్లో జీరో ఫాల్స్ ప్లేస్లో 0 రాయాలి. ఇక్కడ 1 అని పెడితే ఎర్రర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది హలో అని. అదే ట్రూ అని పెడితే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే బులియన్ డేటా టైప్స్ సీలు లేవు. ఇక్కడ చూడండి, ఎక్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, దాని వాల్యూ 0. ఎక్స్ ఈక్వల్ టు 0నే కదా, ఎక్స్ అంటే 0, 0 ఈక్వల్ టు 0, ట్రూ. ట్రూ అయితే మనకి ఏం ప్రింట్ అవుతుంది, హై ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ కాదనుకుంటాం, కరెక్ట్, ఎల్స్ ఎగ్జిక్యూట్ కాదు. కానీ ఈ 2 లైన్లు ఎల్స్ పార్ట్ కాదు. ఒకవేళ ఈ 2 లైన్లు ఎల్స్ పార్ట్ అయితే కల్లీ బ్రాకెట్స్ మధ్యలో రాయాలి. 2 లైన్లు కల్లీ బ్రాకెట్స్ మధ్యలో రాయలేదు అంటే దాని అర్థం ఇది ఒక్కటే ఎల్స్. ఇది మామూలు జనరల్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ట్రూ అయ్యి హాయ్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి హలో కూడా ప్రింట్ అవుతుంది. హాయ్ హలో రెండు ప్రింట్ అవుతాయి. నైన్త్ క్వశ్చన్, ఎక్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, దాని వాల్యూ 5. 5 లెస్ దాన్ 1 ఫాల్స్. ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదనుకుంటాం, కానీ యాక్చువల్లీ ఇక్కడ సెమీకోలన్ పెట్టాం, మనం చూసాం లేదో. ఇఫ్ తర్వాత సెమీకోలన్ పెట్టి దాని అర్థం ఏంటంటే ఇది దీని మీనింగ్ అది. దీన్ని నల్ ఇఫ్ అంటాం. అంటే ఇఫ్ రాసి దాని కింద బాడీ ఏం రాయకుండా సెమీకోలన్ పెట్టుకో, ఇట్లా కూడా పెట్టచ్చు. అంటే ఇది ట్రూ అయినప్పుడు ఏమీ చేయొద్దు అని చెప్పడం, డూ నథింగ్ అని చెప్పడం దాని మీనింగ్. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 5 అది ఫాల్స్ అసలు యాక్చువల్గా. అది ట్రూ అయినా చేసేది లేదు, ఫాల్స్ అయినా చేసేది లేదు. తర్వాత లాస్ట్లో వచ్చి హలో అని ప్రింట్ చేస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే ఇఫ్ తర్వాత సెమీకోలన్ పెడితే ఎర్రర్ వస్తుంది అనుకుంటాం. ఇఫ్ రాసి ఎల్స్ రాసి రెండు రాసి ఇఫ్ తర్వాత సెమీకోలన్ పెడితే ఎర్రర్ వస్తుంది. ఓన్లీ ఇఫ్ రాసి దాని తర్వాత సెమీకోలన్ పెడితే ఎర్రర్ రాదు. సో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది, హలో అని ప్రింట్ అవుతుంది. 10th క్వశ్చన్ చూడండి, సిహెచ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, దాని వాల్యూ 1. సిహెచ్ ని స్విచ్ కేసులో పాస్ చేశాను. ఇప్పుడు ఇందులో 1 ఉంది, కేసు దగ్గర కూడా 1 ఉంది. 1 1 రెండు మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే ఏం ప్రింట్ అవ్వాలి, 1 అని ప్రింట్ అవ్వాలి. కానీ బ్రేక్ రాయకపోతే దాని నెక్స్ట్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ మిస్ అయిపోయింది ఇక్కడ, అందుకని 1 ప్రింట్ అయ్యి 2 కూడా ప్రింట్ అవుతుంది. 1 2 దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిహెచ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, దాని వాల్యూ 1. స్విచ్ కేసులో 2 వాల్యూస్ పాస్ చేశాను, సిహెచ్ కామా సిహెచ్ ప్లస్ 1. మనకి కామా ఆపరేటర్ గురించి తెలుసు, స్పెషల్ ఆపరేటర్. ఎప్పుడైతే పెరాంథసిస్ లోపల కామా ఆపరేటర్ వాడారో ఇది రిజల్ట్ ఆఫ్ రైట్ మోస్ట్ ఎక్స్ప్రెషన్ అది మనకి ఇస్తుంది. సిహెచ్ ప్లస్ 1 ఇస్తుంది మనకి, సిహెచ్ ఇవ్వదు. సిహెచ్ ప్లస్ 1 అంటే 1 + 1 అంతా 2. 2 అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి 2 అని ప్రింట్ అవుతుంది. దీని ఆన్సర్ ట్రూ. 2 1 2 కాదు 2. కే అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, 0. పర్ కే అయితే ప్రింట్ హలో అన్నాను. ఇలా రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఫర్ లూప్ లోపల 3 పార్ట్స్ రాయాలి. ఇనీషియలైజేషన్, నీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నా లేకపోయినా ఇనీషియలైజేషన్ అయిపోయింది చెప్పడానికి సెమీకోలన్ పెట్టాలి. కండిషన్ అయిపోయింది అంటే సెమీకోలన్. ఇప్పుడు ఇది వ్యాలిడ్, ఒకే ఒక పార్ట్ రాస్తే వ్యాలిడ్ కాదు, 3 పార్ట్స్ ఉంటాయి, 2 సెమీకోలన్స్ కంపల్సరీ ఇక్కడ వాడాలి. వాడలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, డబల్ వేరియబుల్ కే ఈక్వల్ టు 0 అన్నాను. కే ఈక్వల్ టు 0.0, కే లెస్ దాన్ 3, కే ప్లస్ ప్లస్. ప్రింట్ ఆఫ్ హలో. 0 అనేది 3 కంటే చిన్నది కాబట్టి హలో అని ఒకసారి ప్రింట్ అవుతుంది. కే ప్లస్ ప్లస్ అంటే కే వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దాన్ 3 మళ్ళీ లోపలికి వచ్చి హలో అని ప్రింట్ చేస్తుంది. కే ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది. 2 లెస్ దాన్ 3 మళ్ళీ సాటిస్ఫై అవుతుంది. హలో అని మూడోసారి ప్రింట్ చేస్తుంది. కే ప్లస్ ప్లస్ అవుతుంది. కే వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దాన్ 3 అవ్వదు, ఫాల్స్ అవుతుంది కాబట్టి లూప్ ఆగిపోతుంది. సో ఇది హలో అనే వర్డ్ని 3 టైమ్స్ ప్రింట్ చేస్తుంది.
ఇక్కడ చూడండి, వైల్ తర్వాత ఇన్ వైల్ ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ లూప్ అని ఉంది. ఇక్కడ వైల్ లోపల మనం కండిషన్ ఏం రాయకపోతే ఎర్రర్ వస్తుంది. కనీసం ఏదైనా ఒకటి ట్రూ అని కానీ, ట్రూ అంటే 1 అని కానీ, 0 అని కానీ, ఏదో ఒకటి కండిషన్ మెన్షన్ చేయాలి. ఈ లైన్లో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, డూ ప్రింట్ ఆఫ్ ఇన్ వైల్ లూప్ అని రాశారు, వైల్ ఆఫ్ 0 అని రాశారు, ఆఫ్టర్ లూప్ అని రాశారు. యాక్చువల్గా వైల్ లూప్ యొక్క బాడీని కర్లీ బ్రాకెట్స్ మధ్యలో పెడతాం మనం, కానీ మనకు రూల్ ఉంది, సింగిల్ లైన్ కనుక ఉంటే కర్లీ బ్రాకెట్స్ మ్యాండేటరీ కాదు. కాబట్టి ఇట్ వర్క్స్ ఫైన్. దాని మీనింగ్ ఏంటి? ఇన్ వైల్ లూప్ అని ప్రింట్ అవుతుంది. 0 అంటే ఫాల్స్ కాబట్టి లూప్ బ్రేక్ అయిపోతుంది. కిందకు వచ్చి ఆఫ్టర్ లూప్ అని కూడా ప్రింట్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఇన్ వైల్ లూప్, ఆఫ్టర్ లూప్ రెండు ప్రింట్ అవుతాయి. i ఈక్వల్ టు 2 అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాం. ప్రింట్ హాయ్ అన్న. i అంటే ఎంత? 2. 2 లెస్ దాన్ 2 ఫాల్స్. కానీ ఇది డూ వైల్ లూప్ కాబట్టి ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటాం మనం. కానీ ఇక్కడ డూ వైల్ లూప్ చివరి సెమికోల్ పెట్టాల, అందుకని ఎర్రర్ వస్తుంది. ఒక్కసారి కూడా హై ప్రింట్ అవ్వదు. ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎర్రర్. రెండు కాన్స్టెంట్ ఇంటిజర్ వేరియబుల్స్ ఏ బి అని తీసుకున్నాను. ఏ యొక్క వాల్యూ 1, బి యొక్క వాల్యూ 2. ఎక్స్ అని ఇంకో వేరియబుల్ క్రియేట్ చేశాను 1. ఎక్స్ ని స్విచ్ కేసులో పాస్ చేశాను. ఎక్స్ లో ఎంత ఉంది? 1 ఉంది. ఏలో ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1, 1 రెండు మ్యాచ్ అయ్యి ఎస్ ప్రింట్ అయింది అనుకుంటాం. బ్రేక్ రాలేదు కాబట్టి నో కూడా ప్రింట్ అయింది అనుకుంటాం, కానీ రాంగ్. కేస్ పక్కన కంపల్సరీగా కాన్స్టెంట్ ఇవ్వాలి, వేరియబుల్ పేరు మెన్షన్ చేయకూడదు. కాన్స్టెంట్ మాత్రం మెన్షన్ చేయాలి. అయితే ఇది కాన్స్టెంటే కదా అనుకుంటారు, కాన్స్టెంట్ వేరియబుల్ ఇది. కాబట్టి ఇలా ఇవ్వడం తప్పు, రాంగ్ ఇది. కేస్ ఏ, కేస్ బి అని రాయకూడదు. అదే ఇక్కడ సింగిల్ కొటేషన్ పెడితే డేటా అవుతుంది, ఇలా రాసుకోవచ్చు మళ్ళా. కానీ వేరియబుల్ పేరు ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయకూడదు. కాబట్టి ఇట్ ఈస్ రాంగ్, యూ విల్ గెట్ ఎర్రర్. ఇది చూడండి, స్విచ్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ డూ. ఆ తర్వాత కేస్ 1 అయితే ఫస్ట్ అని, కేస్ 2 అయితే సెకండ్ అని, డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ అని ప్రింట్ అవ్వమని చెప్పారు. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న ఈ డూ అనేది ప్రింట్ అవుతుంది. డూ ప్రింట్ అయిన తర్వాత ప్రింట్ ఎఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఎన్ని లెటర్స్ ప్రింట్ అయినాయో అన్ని బైట్స్ అని చెప్తుంది. ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి. 2 లెటర్స్ అంటే 2 బైట్స్ ప్రింట్ చేశారని చెప్తుంది. అంటే ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ అవుతుంది. డూ అని ప్రింట్ అయ్యి ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 లెటర్స్ అంటే 2 బైట్స్ కాబట్టి ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కేస్ 2 రెండు మ్యాచ్ అయింది, అప్పుడు సెకండ్ అని ప్రింట్ అవుతుంది. ఆల్రెడీ డూ అని ప్రింట్ అయింది, ఇక్కడ సెకండ్ అని ప్రింట్ అయింది. దీని ఆన్సర్ డూ సెకండ్, ఇది ఆన్సర్. ఇలా మనం ఇవి సాల్వ్ చేయాలన్నా. థ్యాంక్ యూ సో మచ్.